వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. ఇవాళ రాత్రికి మచిలీపట్నం టు విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవాళ సాయంత్రం తుఫాన్ తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాలో కుంభవృష్టికి అవకాశముందని అంచనా వేశారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని, దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కోస్తాలో మిగిలిన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో సాయంత్రం నుంచి వర్షం మరింత ఎక్కువైంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉదయం స్వల్ప గాలులతో చిరుజల్లులు కురిశాయి. ఒడిశాలో వర్షాలు కురుస్తుండటంతో ఈ జిల్లాలో జలాశయాలకు వరద పోటెత్తింది. మరోవైపు రైతులు వరి, మొక్కజొన్న, పత్తి పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం నుంచి ఈదురు గాలులు కూడా మొదలయ్యాయి. పోలాకి మండలంలో అత్యధికంగా 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లూరు జిల్లాలో ఉదయం నుంచి వర్షాలు మొదలయ్యాయి. విజయనగరంలో కడలి కల్లోలంగా మారింది. భోగాపురం మండలం ముక్కం వద్ద సముద్రం 15 మీటర్లు ముందుకొచ్చింది. భయపడిన మత్స్యకారులు తీరంలో లంగరు వేసిన బోట్లను గృహాల వద్దకు చేర్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం తీవ్రత పెరిగింది. సూర్యలంక సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో పర్యాటకులపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. కుండపోత వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. పల్నాడు జిల్లాలో సోమవారం కారు మబ్బుల్లో కమ్ముకొని జల్లులు ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు, నర్సాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సాయంత్రానికి సగటున 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొగల్తూరులో పర్యాటక రిసార్ట్లు, బీచ్ సందర్శకులను నిషేధించారు. ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండనుందని వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించాయి. కార్తీక సముద్ర స్నానాలకు పెద్ద సంఖ్యలో వచ్చేవారిని దృష్టిలో ఉంచుకుని కొత్తపట్నం, పాకల, ఈతముక్కల,
కనపర్తి ఇతర బీచ్లు తీరాలను మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో ఉదయం తేలికపాటి వర్షం ప్రారంభమై మధ్యాహ్నం తర్వాత అధికమైంది. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. గుంతకల్లులోని పలు కాలనీల్లో వర్షపు నీరు మోకాళ్ల లోతు నిలిచింది. నెల్లూరు జిల్లాలో రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయి.